ఆపరేషన్ గ్రేటర్ పేరుతో ముందుకు వెళ్తోంది హస్తం పార్టీ. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ 3 సీట్లలోనూ బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి టికెట్ కేటాయించింది. ఆర్థిక బలంతో పాటు ప్రజాబలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకొని 3 ఎంపీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ మంత్రాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా మేయర్ గద్వాల జయలక్ష్మిని కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. గ్రేటర్ కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సహా 10 మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరో 13 మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఆపరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ రకంగా ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేని పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా గ్రేటర్ పైనే ఎక్కువ డిపెండ్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ తప్పిదం చేయకూడదు అనే దృష్టిలో మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తమ కైవసం చేసుకోవాలి, గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో గ్రేటర్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ ఫసదుద్దీన్, అలాగే ఇప్పుడున్న డిప్యూటీ మేయర్, అలాగే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ గ్రేటర్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి కూడా నేడు కాంగ్రెస్ నేతలు దీపం మున్షి కూడా వెళ్ళడం, అలాగే వేం నరేందర్ రెడ్డి వెళ్ళడం, వారిని పార్టీలోకి ఆహ్వానించడం, అటుగా ఇటు గద్వాల విజయలక్ష్మి కూడా ఆలోచిస్తాను, కార్యకర్తలు లేనిదే నేను ఏ పని చేయను, కార్యకర్తలతో పూర్తిగా ఆలోచించిన తర్వాతే పార్టీలు మారేదానికి నిర్ణయం తీసుకుంటానని తను చెప్పడం, పూర్తిగా పార్టీలో మారేందుకు ఒక తను నిర్ణయం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి. అయితే మొత్తానికి గ్రేటర్ పరిధిలో ఇటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 3 పార్లమెంటు కూడా తమ ఆధీనంలోకి తమ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పావులు కలుపుతుంది. ఆ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ కాకుండా జిల్లాలో అనేక మంది నేతలు ఉన్నారు. కానీ ఎక్కువ మటుకు ఫోకస్ అంతా కూడా గ్రేటర్ పైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఇప్పటికే నేతలంతా కూడా దాదాపు వచ్చిన పరిస్థితి. ఇంకా ఇటు ఎల్బీ నగర్ నుంచి దాదాపు ఇటు ఖైరతాబాద్, మల్కాజ్గిరి, మొత్తంగా షేర్లింగంపల్లి ఇక్కడ పార్టీలకు అతనికి ఇటు బీజేపీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మొత్తానికి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షిత ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల వరకు మొత్తంగా గ్రేటర్లో కూడా తాము అధికారంలో ఉండాలి, గ్రేటర్లో పూర్తిగా 3 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉండాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. ఆ రకంగా పూర్తిగా చర్చలు జరుపుతుంది. ఆ రకంగా ఇప్పటికే కొంతమందికి సంకేతాలు ఇస్తుంది, కొంతమంది స్వచ్ఛందంగా పార్టీలోకి రావడానికి వస్తున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. వారంతా కూడా రావడం, త్వరలోనే అదంతా కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా తెలుస్తుంది. సో అతి తొందరలో పూర్తిగా ఇటు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే గ్రేటర్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చేందుకు పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా 3 ఎంపీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు.